నయనతార. 100 కోట్లు ఇచ్చిన ఆ నటుడితో పని చేయను అంటున్న అందాల తార నయనతార. I think I trusted people very easily. 2 దశాబ్దాల కెరియర్తో నయనతార అందుకున్న ఘనతలు ఎన్నో ఉన్నాయి. ఆమె అందంతో కుర్రకారిని ఆకట్టుకుంది. బడా హీరోలు సైతం ఆమె పక్కన నటించేందుకు ఇష్టం చూపుతారు. நான் அப்படி ஒரு கல்யாணத்துக்கு போனது கூட இல்லை என் லைஃப்ல. அப்படி ஒரு கல்யாணத்துல நான் எனக்கு தான் அந்த கல்யாணம். 40 సంవత్సరాల వయసు దాటినా ఇంకా నయనతారకు క్రేజ్ తగ్గకపోగా భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా 2023వ సంవత్సరంలో విడుదలైన షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది. ఈ సినిమాకు నయన్ 10 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేజీఎఫ్ స్టార్ తో కలిసి టాక్సిస్ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ వివరాల గురించి చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు మూవీ మేకర్స్. ఎక్కడ కొంచెం కూడా బయటపడనివ్వకుండా చాలా గుట్టుగా ఉంచుతున్నారు. ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. లేడీస్ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, హ్యూమా కురేష్ ఇంకా చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. మలయాళం డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సినీ కెరియర్ ఎంత పీక్స్ లో ఉన్నా వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టూ నయనతార జీవితం ముడిపడి ఉంటుంది. కొన్ని నెలల క్రితం ధనుష్తో గొడవ కారణంగా చాలా వివాదం చెలరేగింది. ఈమె జీవితం ఆధారంగా వచ్చిన బయోగ్రఫీ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నేనే రౌడీని మూవీ క్లిప్ ను వాడుకున్నందుకు 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని ధనుష్ నయనతారపై కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన నయనతార ధనుష్ మనస్తత్వం ఎలాంటిదో, ఎంత తప్పుగా ఆలోచిస్తాడో లాంటి అనేక కారణాల ఆరోపణలు సుదీర్ఘమైన లేఖల ద్వారా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఇంకా కొనసాగుతుంది. మరి ఈ విషయం పక్కన పెడితే హీరోయిన్ గా ఎవరి పక్కన అయినా నటిస్తాను, కానీ ఒకరి పక్కన 100 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినా నటించనని అంటున్నారు నయనతార. మరి ఆమె ఎందుకు అలా అంటుంది, అతను ఎవరో లాంటి వివరాల్లోకి వెళ్తే, కొన్ని సంవత్సరాల క్రితం తమిళ్లో లెజెండ్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు నటుడు శరవణ్. సినిమా నటుడి కంటే ఎక్కువ ఈయన వ్యాపారవేత్తగా చెన్నై ప్రజలకు బాగా పరిచయం. తమిళనాడులో శరవణ్ స్టోర్స్, ఎన్నో షాపింగ్ మాల్స్ నడుపుతూ ఉన్నారు. వివిధ వ్యాపార సముదాయాలు కూడా ఆయనకి ఉన్నాయి. నటుడు అవ్వాలనే ఏకైక లక్ష్యంతో డబ్బుకు భయపడకుండా సొంత నిర్మాణంలో లెజెండ్ సినిమాని రూపొందించారు. కాగా ఇందులో హీరోయిన్ గా ఊర్వశి రౌతులు నటించారు. అయితే ఈ పాత్ర కోసం ముందు నయనతారను సంప్రదించినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆమె శరవణ్ పక్కన నటించడం ఏమాత్రం ఇష్టం లేదని, 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా నటించనని చెప్పుకొచ్చారు. అయితే ఆమెకు శరవణ్తో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయో తెలియనప్పటికీ ఒక సందర్భంలో తమిళనాడులోని ప్రముఖ జర్నలిస్ట్ మీడియా వారికి తెలియజేసినట్లుగా వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త పలు సోషల్ మీడియా వెబ్సైట్లో చక్కర్లు కొడుతోంది.